హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1486. ఈరోజు డేట్ 2 డిసెంబర్ 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు వీడియో మీకు ఆల్రెడీ బ్లాక్ ఫ్రైడే సేల్స్ నడుస్తున్నాయి. దీంట్లో మీకు బ్రాండెడ్ టీషర్ట్స్, బ్రాండెడ్ డ్రెస్సులు కావచ్చు రకరకాలవి, అలాగే మీకు బ్రాండెడ్ ఫుట్వేర్ మంచి మంచి బ్రాండ్లు పూమా, అడిడాస్ కావచ్చు, ఇలాంటివి చాలా మంచి డిస్కౌంట్స్లో ఉన్నాయి. అజియోలో ఉన్నాయి, మింత్రాలో ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం మీకు ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయి. చాలా లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఒకవేళ మీరు మంచి బ్రాండెడ్ ఫుట్వేర్ కానీ, షర్ట్స్ కానీ, టీషర్ట్స్ కానీ కొనుక్కోవాలనుకుంటే వీటి మీద ఒక లుక్ అయితే ఇవ్వండి. మంచి మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. అలాగే మీకు OnePlus 12 మీకు అరౌండ్ 51,999 రూపాయలకి వస్తుంది. నాకు తెలిసి ఇదే లోయెస్ట్ ప్రైస్ అనమాట. అలాగే OnePlus 12R మీకు అరౌండ్ 31,999 రూపాయలకి వస్తుంది. ఈవెన్ మీరు సెప్టెంబర్ సేల్స్లో ఇది 34,999కి వచ్చింది. లాంచ్ అయింది 40,000కి. సో నన్ను అడిగితే చాలా మంచి ప్రైస్లో ఉంది. ఒకవేళ మీకు OnePlus నుంచి ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే ఇది కూడా చాలా మంచి డీల్లోనే ఉంది. ఇది కూడా ఒకసారి చూడండి. ఇంకా చాలా డీల్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీకు టాటా న్యూ కార్డు మీకు లైఫ్ టైం ఫ్రీ అనేది వర్క్ అవుతుంది. నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను. అలాగే మీకు HDFCలో స్విగ్గీ కార్డు కూడా లైఫ్ టైం వర్క్ అవుతుంది. లైఫ్ టైం ఫ్రీ. ఎలాంటి జాయినింగ్ ఫీజు కానీ, ఎలాంటి యాన్యువల్ ఫీజు కానీ ఈ రెండు కార్డులకి ఉండట్లేదు అనమాట. సో మంచి ఆఫర్. ఒకవేళ మీరు HDFCలో క్రెడిట్ కార్డు కావాలనుకుంటే నా ఫస్ట్ ప్రయారిటీ అయితే ఖచ్చితంగా టాటా న్యూ, ఆ తర్వాత HDFC స్విగ్గీ. ఈ రెండు చాలా ఉపయోగపడతాయి. ఒక లుక్ అయితే వేయండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఈ రోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ రేపు అఫీషియల్గా మన ఇండియాలో ఐక్యూ 13 మొబైల్ని లాంచ్ చేయబోతుంది. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో మన ఇండియాలో లాంచ్ కాబోతున్న రెండో స్మార్ట్ ఫోన్ అనమాట. సో నాకు తెలిసి ఇది యాక్చువల్గా అయితే ఇంతకుముందు ఉన్న స్ట్రాటజీ ప్రకారం అయితే 55,000 ఇలాంటి బడ్జెట్లో పెడతారు. బట్ ఈసారి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ కొంచెం కాస్ట్లీ ప్రాసెసర్, కొత్త ప్రాసెసర్ కాబట్టి 60,000 దాకా వెళ్తుందని అనుకుంటున్నారు. అంటే యాక్చువల్గా మీకు రియల్మీ GT7 Pro 60,000కి లాంచ్ అయింది. విత్ కార్డ్ ఆఫర్తో 56,999 రూపాయలకి లాంచ్ అయింది. సో విత్ కార్డ్ ఆఫర్తో అది. బట్ ఇదే లోయెస్ట్ ప్రైస్ అనుకున్నాం, కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఐక్యూ 13 ఇంకా కొంచెం బెటర్ డిస్కౌంట్లో రాబోతుంది, బెటర్ ప్రైస్లో రాబోతున్నట్టు ఈరోజు ఒక న్యూస్ అయితే వచ్చింది. ఇది అరౌండ్ విత్ కార్డ్ ఆఫర్తో 52,999 రూపాయలకి లాంచ్ కాబోతున్నట్టు రూమర్ ఉంది. లీక్ ఇది అంతే, అఫీషియల్గా రేపు తెలుస్తుంది. అండ్ మీరు ఒకవేళ ఈవెన్ ఇది 52,999 రూపాయలకి లాంచ్ అయినా కానీ కొంచెం వెయిట్ చేయండి. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇక ఒక 2-3 ఫోన్లు లాంచ్ అయిన తర్వాత మీకు చూసుకోండి. ఒకవేళ కావాలనుకుంటే ఫోన్స్ మీకు జనవరిలో సేల్స్ వస్తాయి కదా, అప్పుడు కొంచెం మీకు డిస్కౌంట్లో రావచ్చు. కానీ కొంచెం ఆగండి, అప్పట్లోపు మీకు వీటికి సంబంధించిన మొత్తం డేటా మొత్తం కూడా బయటకు వస్తుంది. కాబట్టి ఇది నా సలహా అనమాట. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో ఫైనల్గా మన ఇండియాలో వివో X200 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. ఈ మంత్ 19వ తారీఖున ఈ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. అయితే దీంట్లో రెండు ఫోన్స్ ఉంటాయి, X200 అలాగే X200 Pro. X200 Pro మినీ మాత్రం మన ఇండియాలో లాంచ్ కావట్లేదు ప్రజెంట్గా. మేబీ తర్వాత తీసుకొస్తారా లేదా గ్యారంటీ అది లేదు. బట్ ప్రజెంట్గా యాజువల్లీ ఇంతకు ముందులాగా వీళ్ళు రెండు ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు. X200 అప్రాక్సిమేట్గా ఒక 70,000 వేసుకోండి. అలాగే X200 Pro అప్రాక్సిమేట్గా ఒక 90,000 వేసుకోండి. ఇవి స్టాండర్డ్ ప్రైజెస్ అనమాట. ఇంతకుముందున్న స్ట్రాటజీ ప్రకారం చూసుకుంటే అంతకంటే తక్కువ అయితే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. అంతకంటే తక్కువ వస్తే అదృష్టమే. బట్ X200 Pro మాత్రం ఈ సంవత్సరం ది బెస్ట్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాబోతున్నట్టు ఆల్రెడీ చాలా దీని మీద పాజిటివ్ ఒపీనియన్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి వెయిట్ చేయండి. మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే ఇది మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి వన్స్ అగైన్. ఐక్యూ వాళ్ళు ఈరోజు చైనాలో ఐక్యూ నియో 10 సిరీస్ని లాంచ్ చేశారు. దీంట్లో రెండు ఫోన్స్ ఉంటాయి, ఐక్యూ నియో 10 అలాగే ఐక్యూ నియో 10 Pro. ఐక్యూ నియో 10 మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 3తో ఉంటుంది. ఐక్యూ నియో 10 Pro మీకు Dimensity 9400 ప్రాసెసర్తో, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో ఉంటుంది అనమాట. రెండు కూడా సూపర్ ప్రాసెసర్. యాక్చువల్గా స్నాప్డ్రాగన్ 8 Gen 3 లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, Dimensity 9400 ఈ సంవత్సరం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. రెండు కూడా సూపర్ ఫోన్స్ విత్ ఎక్సలెంట్ స్పెసిఫికేషన్స్తో వీళ్ళు చాలా రీజనబుల్ ప్రైజింగ్లో చైనాలో లాంచ్ చేస్తారు. ఐక్యూ నియో 10 అప్రాక్సిమేట్గా మన ఇండియన్ కరెన్సీలో ఒక మారిస్తే అరౌండ్ 26 నుంచి 27,000 దాకా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ప్రైస్ ఇది యాక్చువల్గా. అలాగే ఐక్యూ నియో 10 Pro మన ఇండియన్ కరెన్సీలో ఒక మారిస్తే అప్రాక్సిమేట్గా 35,000 దాకా ఉంటుందన్నమాట. అయితే ఇవి చైనీస్ ప్రైజెస్. మన ఇండియాలో రఫ్గా వేసుకోండి ఈ సంవత్సరం స్నాప్డ్రాగన్ 8 Gen 3తో చాలా ఫోన్స్ లాంచ్ అవుతాయి. లైక్ మీకు ఇప్పుడు ఐక్యూ నియో 10 అక్కడ మన ఇండియాలో నియో 10 Pro లాగా లాంచ్ అవుతుంది నాకు తెలిసి. అలాగే దీన్ని వీళ్ళు అరౌండ్ ఒక 35,000 రూపాయల బడ్జెట్లో పెడతారు. మీకు అదే ప్రాసెసర్తో 8 Gen 3తో పోకో F7 వస్తుంది, రియల్మీ నియో 7 వస్తుంది, ఇంకా చాలా ఫోన్స్ ఆ బడ్జెట్లో లాంచ్ అవుతాయి అనమాట. సో 30,000 నుంచి 35,000 రూపాయల బడ్జెట్లో ఈ సంవత్సరం మీకు 8 Gen 3 అంటే ఎక్సలెంట్.
ప్రాసెసర్ ఎక్సలెంట్ ప్రైజింగ్ అవుతుంది అనమాట, వెయిట్ చేయండి. నెక్స్ట్ మనకి స్నాప్డ్రాగన్ నుంచి క్వాల్కమ్ వాళ్ళు ఏప్రిల్ మంత్ కల్లా గ్లోబల్గా స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ ప్రాసెసర్ ఉంది కదా, దాంట్లో ఒక లోవర్ వేరియంట్ 8S ఇలైట్ ప్రాసెసర్ని లాంచ్ చేయబోతున్నారు. జస్ట్ లైక్ మీకు లాస్ట్ ఇయర్ కూడా 8 Gen 3 ఉంది, 8S Gen 3 ఉంటుంది. సేమ్ అలాగే ఇప్పుడు 8 ఇలైట్ ఉంటుంది, 8S ఇలైట్ ఉంటుంది. ఇది అరౌండ్ మీకు 30 నుంచి 35 వేల రూపాయల బడ్జెట్ నుంచి 40,000 ఇలాంటి బడ్జెట్లో ఉండే ప్రాసెసర్ అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి రియల్మీకి సంబంధించిన రియల్మీ GT Neo 7లో ఏకంగా 7000 mAh బ్యాటరీని వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. సో రియల్మీ ఎంటైర్ లైనప్లో ఇదే హైయెస్ట్ బ్యాటరీని ఆఫర్ చేస్తున్న ఫోన్ అనమాట. ఇది మన ఇండియాలో కూడా వస్తుంది. రియల్మీ GT 7 లాగా లాంచ్ అవుతుందని కొంతమంది అంటున్నారు, రకరకాల పేర్లు. సో ఏ పేరుతో వచ్చినా కానీ ఇది మన ఇండియా ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి మాత్రం ఒక సూపర్ ఎక్సైటింగ్ న్యూస్ ఏంటంటే, నథింగ్ వాళ్ళు ఫస్ట్ క్వార్టర్లోనే, అంటే మీకు క్వార్టర్ అంటే ఫస్ట్ 3 monthsలోనే మన ఇండియాలో ఒక 3 ఫోన్స్ లాంచ్ చేయబోతున్నారు. దాంట్లో నథింగ్ ఫోన్ 3తో పాటు ఇంకొక 2 ఫోన్స్ మిడ్ రేంజ్లో కూడా లాంచ్ కాబోతున్నాయట. నథింగ్ ఫోన్ 3 మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 3తో కానీ ఇంకేదైనా కొత్త ప్రాసెసర్తో కానీ రావచ్చు అని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో వెయిట్ చేయండి. నథింగ్ ఫోన్ 3 అనేది మనకి సూన్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనకి టెక్నో వాళ్ళు ఇంకొక ఎక్స్పెరిమెంటల్ ఫోను టెక్నో ఫ్యాంటమ్ V Fold 2 లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన లాంచ్ పేజ్ని తీసుకొచ్చారు వీళ్ళు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. లాస్ట్ ఇయర్ అంత అనుకున్నంత సక్సెస్ అయితే కాలేదు. మరి ఇదేనా తీసుకొస్తున్నారంటే ఇదైనా సక్సెస్ అవుద్దామని తీసుకొస్తున్నారనమాట. అంతే, టెక్నో ఫ్యాంటమ్ V Fold 2 అనేది రాబోతుంది అనమాట. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ ఉంది. ఇది మీకు కెమెరా అప్లికేషన్, ప్రీమియం కెమెరా. సో దీంట్లో డిఫరెంట్ ఫిల్టర్స్ బై డిఫాల్ట్గా ఉంటాయి. ఆ ఫిల్టర్స్ ప్రకారం మీరు ఫొటోస్ తీసుకోవచ్చు, మంచి క్వాలిటీవి వస్తాయి అనమాట. డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఇది 380 రూపాయలు ఏమో ఉంది, ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దాన్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ని కూడా షేర్ చేయండి. ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగే తీసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.